Good morning to one and all. I am P. Ramya Krishna from Chemistry Department, CRR College for Women, Ailur. This video is for 3rd BSc students for semester 6, Chemistry Cluster Paper A3. The title of the paper is Analysis of Drugs, Foods, Dairy Products and Biochemical Analysis. In Unit 4, the topic of this PPT is flavoring agents. So coming to its topics, flavoring agents definition, types of flavoring agents, structure and production of flavoring agents types is vanilla, diacetyl, isoamyl acetate and limonene. So coming to definition of flavoring agents, so definition is flavoring agents are the largest single group of food additives. సో ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేవి ఫుడ్కి యాడ్ చేసేటటువంటి అడిటివ్స్ అంటే అడిటివ్స్ మీన్స్ యాడింగ్ సబ్స్టెన్సెస్ అని. So food and beverage applications of flavors include dairy, fruit, nut, seafood, vegetables and wine flavoring agents. సో ఇక్కడ ఏ ఫుడ్స్కి ఈ ఫ్లవరింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తున్నారు అని అంటే డైరీ ప్రొడక్ట్స్ కానీ ఫ్రూట్స్కి నట్స్కి సీ ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ అండ్ వైన్ ఫ్లవరింగ్ ఏజెంట్స్ని యాడ్ చేయొచ్చు. సో దీస్ మే కాంప్లిమెంట్ మ్యాగ్నిఫై ఆర్ మోడిఫై ద టేస్ట్ అండ్ అరోమా ఆఫ్ ద ఫుడ్స్. సో ఇవి కాంప్లిమెంటరీగా యాడ్ చేస్తారు ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్కి. సో దే మ్యాగ్నిఫై మీన్స్ అవి గ్రేటర్ ఇన్ యాక్చువల్ సైజ్కి చూపించడానికి మ్యాగ్నిఫై అని అంటారు. సో అలాగే ఆర్ మోడిఫై ద టేస్ట్ మోడిఫై చేయడానికి, అలాగే అరోమా ఆఫ్ ద ఫుడ్స్ అంటే ఫుడ్కి మంచి స్మెల్ రావడానికి కూడాను ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ని యాడ్ చేస్తారు. సో కమింగ్ టు ఇట్స్ టైప్స్ ఆఫ్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ natural flavoring agents. So these are extracted from plants, herbs and spices. Animals are microbial fermentations. So plants nunchi, herbs means these are also plants with aromatic properties. These are used for flavoring. And spices. So these are used for flavoring or coloring the foods, like animal and microbial fermentations. These are natural flavoring agents. These also includes essential oils and oleaginous, spices and sweeteners. సో ఇవి వీటితో పాటు న్యాచురల్ ఫ్లవరింగ్ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారు, కొన్ని ఆయిల్స్ని యాడ్ చేయొచ్చు, ఎసెన్షియల్ ఆయిల్స్ని యాడ్ చేయొచ్చు. దట్ మీన్స్ కాన్సన్ట్రేట్ హైడ్రోఫోబిక్ లిక్విడ్స్ కంటైనింగ్ volatile chemical plants. అలాగే అండ్ ఆలియోరెజిన్స్ మీన్స్ సెమీ సాలిడ్ ఎక్స్ట్రాక్ట్స్ కంపోజ్డ్ ఆఫ్ ద రెసిన్ అండ్ ఎసెన్షియల్ ఆర్ ఫ్యాటీ ఆయిల్స్. దీస్ ఆర్ అబ్టైన్డ్ బై ద ఇవాపరేషన్ ఆఫ్ సాల్వెంట్స్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్. అలాగే స్పైసెస్ కూడా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్ కింద, అండ్ స్వీట్నర్స్ కూడా చెప్పొచ్చు. సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ కెమికల్లీ సిమిలర్ టు న్యాచురల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్. So these may be less expensive and more readily available than the natural agents. So expensive, చాలా తక్కువ ఎక్స్పెన్సివ్, అలాగే ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి దాన్ కంపేర్ టు న్యాచురల్ ఏజెంట్స్. ఎగ్జాంపుల్స్ ఆర్ ఎమైల్ ఎస్టేట్. సో ఎమైల్ ఎస్టేట్కి ఏ ఫ్లవరింగ్ ఏజెంట్ ఉంటుంది అంటే బనానా ఫ్లవరింగ్ ఏజెంట్. అలాగే బెంజాయిల్ హెడ్ తీసుకున్నట్లయితే చెర్రీ ఆర్ ఆల్మండ్ ఫ్లవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇథైల్ బ్యూటరైడ్ తీసుకున్నట్లయితే పైనాపిల్ ఫ్లవర్. సో మిథైల్ యాంథ్రానిలైడ్ తీసుకున్నట్లయితే గ్రేప్ ఫ్లవర్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ ఫ్లవరింగ్ ఏజెంట్స్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఈస్ నేచర్ ఐడెంటికల్ ఫ్లవరింగ్ ఏజెంట్స్. సో దీస్ ఆర్ ఫ్లవరింగ్ ఏజెంట్స్ దట్ ఆర్ అబ్టైన్డ్ బై ద సింథసిస్ అండ్ ఆర్ ఐసోలేటెడ్ త్రూ కెమికల్ ప్రాసెస్. సో ఇక్కడ సింథసిస్ ద్వారా వీటిని కూడా ఈ నేచర్ ఐడెంటికల్ ఫ్లవరింగ్ ఏజెంట్స్ని త్రూ సింథసిస్ ద్వారా తయారు చేస్తారు. అలాగే కెమికల్ ప్రాసెస్ ద్వారా ఐసోలేషన్ చేయడం జరుగుతుంది. సో మనకి సిలబస్లో ఇచ్చింది ఫస్ట్ వన్ ఫ్లవరింగ్ ఏజెంట్ ఈజ్ వెనిలా. సో కమింగ్ టు వెనిలా ఈజ్ ఏ ఫ్లవరింగ్ డెరైవ్డ్ ఫ్రమ్ ఆర్కిడ్స్ ఆఫ్ ద జీనస్ వెనిలా. సో ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నారు ఈ ఫ్లవరింగ్ని? సో జీనస్ వెనిలా అనే ప్లాంట్ నుంచి వాటి యొక్క ఆర్కిడ్స్ ఆఫ్ ద జీనస్ వెనిలా నుంచి డెరైవ్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ వన్ ఇట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఆఫ్టర్ సాఫ్రాన్. సాఫ్రాన్ తర్వాత నెక్స్ట్ ఫ్లవరింగ్ ఏజెంట్ పొజిషన్ ఏంటి అని అంటే వెనిలా. నెక్స్ట్ వెనిలా ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బోత్ కమర్షియల్ అండ్ డొమెస్టిక్ బేకింగ్. సో ఎక్కడెక్కడ కమర్షియల్గా డొమెస్టిక్గా బేకింగ్ పర్పస్లో వెనిలాని యూజ్ చేస్తున్నారు. అలాగే పెర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చర్లోను, నెక్స్ట్ వన్ అరోమా థెరపీలో కూడా యూజ్ చేస్తుంది దీన్ని. సో అరోమా థెరపీ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, హోలిస్టిక్ హీలింగ్ ట్రీట్మెంట్ దట్ యూజెస్ న్యాచురల్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ టు ప్రమోట్ ద హీల్ అండ్ వెల్-బీయింగ్. So coming to its structure, so structure of vanilla is
సో దిస్ వన్, సో బెంజీన్ రింగ్ ఉంటుంది, ఒకవైపు గ్రూప్ హైడ్రాక్సిల్ గ్రూప్, అనదర్ వన్ ఈజ్ COCH3H2 గ్రూప్ అండ్ అనదర్ సబ్స్టిట్యూయెంట్ వచ్చేసి OCH3, ఈథర్ లింకేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ కమింగ్ టు ఇట్స్ IUPAC నేమ్ ఈజ్ 4-hydroxy-3-methoxy బెంజాల్డిహైడ్. ఫోర్త్ పొజిషన్ లో హైడ్రాక్సిల్ గ్రూప్, థర్డ్ పొజిషన్ మెథాక్సీ ఉంది. సో 4-hydroxy-3-methoxy బెంజాల్డిహైడ్. So it is a phenolic aldehyde which is an organic compound with the molecular formula C8H8O3. So phenolic aldehyde ఇది, దీనికి molecular formula carbons 8, hydrogens 8, oxygens 3 ఉంటాయి. This one its functional group includes aldehyde, hydroxyl and ether. So ఇందులో మనం చూసినట్లయితే aldehyde గ్రూప్ ఉంది, hydroxyl గ్రూప్, ether linkage కూడా ఉంది. Next one, synthetic vanilla is now used more often than natural vanilla extracts as a flavoring agents in foods, beverages and pharmaceuticals. So natural vanilla కన్నా synthetic vanilla ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఫుడ్స్ లోను, beverages and pharmaceuticals లో. So coming to its production, natural vanilla is extracted from the seeds of the vanilla planifolia grows in Mexico. మెక్సికోలో ఇది ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది వెనిలా ప్లానిఫోలియా నుంచి. అలాగే మెడగాస్కర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ప్లాంట్, ఇది కూడా వెనిలాని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బికాస్ ఆఫ్ ద స్కేర్సిటీ అండ్ ఎక్స్పెన్స్ ఆఫ్ న్యాచురల్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, సింథటిక్ ప్రిపరేషన్ ఆఫ్ ఇట్స్ ప్రెడామినెంట్ కాంపోనెంట్ హ్యాస్ లాంగ్ బీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో స్కేర్సిటీ అండ్ ఎక్స్పెన్స్, దీనికి హైలీ ఎక్స్పెన్సివ్ ఈ వెనిలా అనేది. సో సింథటిక్ ప్రిపరేషన్ని ఎక్కువగా ప్రెడామినేషన్ అనేది చేస్తారు. ఎందుకని అంటే న్యాచురల్ వెనిలా ఎక్స్ట్రాక్షన్స్ అనేవి హైలీ ఎక్స్పెన్సివ్ అండ్ స్కేర్సిటీ కాబట్టి సింథటిక్ ప్రిపరేషన్ ని ఫాలో అవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ కమర్షియల్ సిన్థసిస్ ఆఫ్ వానిలిన్ బిగిన్ విత్ మోర్ రెడీలీ అవైలబుల్ యూజినాల్. యూజినాల్ నుంచి ఎక్కువగా ఈ వెనిలిన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. వెనిలా అండ్ ఇథైల్ వెనిలిన్ ఆర్ యూజ్డ్ బై ద ఫుడ్ ఇండస్ట్రీస్ దట్ ఇథైల్ వెనిలిన్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. వెనిలా ఇథైల్ వెనిలిన్ రేట్లో తీసుకున్నట్లయితే ఇథైల్ వెనిలిన్ అనేది మోర్ ఎక్స్పెన్సివ్. సో కమింగ్ టు ఇట్స్ యూజెస్, the largest use of vanillin is as a flavoring, usually in sweet foods, ice creams and chocolates. సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం, స్వీట్ ఫుడ్స్ లోను, ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ లోని న్యాచురల్ వెనిలాని యూజ్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫ్రాగ్రెన్స్ ఇండస్ట్రీ ఇన్ పెర్ఫ్యూమ్స్ అండ్ టు మాస్క్ అన్ప్లీజెంట్ ఓడర్స్ ఆర్ టేస్ట్ ఇన్ మెడిసిన్స్ అండ్ ఇన్ క్లీనింగ్ ప్రొడక్ట్స్. ఇంకా ఫ్రాగ్రెన్స్ ఇండస్ట్రీలో కూడా యూజ్ చేస్తాం, పెర్ఫ్యూమ్ ప్రొడక్షన్ లోను. అలాగే అన్ప్లీజెంట్ ఓడర్స్ ఎక్కడైతే ఉంటాయో వాటికి రీప్లేస్మెంట్ గా యూజ్ చేస్తాం. అలాగే మెడిసిన్స్ ఇక టేస్ట్ లో అండ్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ వెనిలాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద ఫ్లవర్ ఇండస్ట్రీ. సో ఎక్కువగా దీన్ని తీసుకున్నట్లయితే ఫ్లవరింగ్ ఏజెంట్స్ ని, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలర్జీ రావచ్చు, మైగ్రేన్, హెడేక్స్, ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ వెనిలా. So second type of flavoring agent is diacetyl. So its IUPAC name is butadiene or butane 2,3-diene. So it is an organic compound. It is a yellow or green liquid with an intensely buttery flavor. So ఎలా ఉంటుంది దీని కలర్ వచ్చేసి yellow or green కలర్ లో. సో బటర్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. So it occurs naturally in alcoholic beverages and is added to some foods to impart its buttery flavor. సో ఇక్కడ ఆల్కహాలిక్ బెవరేజెస్ లోను అలాగే సమ్ ఫుడ్స్ కి యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి బటరీ ఫ్లేవర్ ని అప్టైన్ చేయడం కోసం ఈ డైస్టైల్ ని యూజ్ చేస్తాం. సో ఇట్ అకర్స్ న్యాచురల్లీ యాజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ లో ఒక బై ప్రొడక్ట్, వన్ ఆఫ్ ద బై ప్రొడక్ట్ కింద డైస్టైల్ అనేది అప్టైన్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే డైఎస్టైల్ అంటున్నాం కాబట్టి ఎన్ని CH3CO గ్రూప్స్ ఉండాలి, 2 CH3CO గ్రూప్స్ బాండింగ్ లో ఉంటాయి. సో ఇందులో మనకి కార్బన్స్ 4, హైడ్రోజన్ 6, ఆక్సిజన్స్ 2 అనేవి ఉంటాయి. So coming to its molecular formula is CH3CO twice and molecular weight is 86.09 gram per mole. So it imparts a buttery taste to food. A flower appear avutundi anante butter taste anedi vastundi diacetyl ki. So it is a chemical that is naturally present at low concentrations in a wide variety of foods such as dairy, beer, coffee, honey and fruits. వీటన్నిటి మేకింగ్ లో కూడా మనకి ఈ నేచురల్ గా ఈ డైఎస్టైల్ ని యూజ్ చేయడం జరుగుతుంది. లో కాన్సన్ట్రేషన్స్ లో డైరీ ఇండస్ట్రీలోను, బీర్ అండ్ కాఫీ, హనీ అండ్ ఫ్రూట్స్ లో కూడా ఇది ఉంటుంది. సో కమింగ్ టు ఇట్స్ ప్రొడక్షన్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇండస్ట్రియల్లీ బై డీహైడ్రోజనేషన్ ఆఫ్ 2,3-butanediol ఎస్ట్రోయిన్ యాజ్ అ ఇంటర్మీడియట్. సో 2,3-butanediol ఎస్ట్రోయిన్ ని తీసుకుని డీహైడ్రోజనేషన్ చేసినట్లయితే మనకి ఇది డైస్టైల్ సింథసైజ్ చేసుకోవచ్చు. అలాగే కమింగ్ టు ఇట్స్ యూజెస్,
So diacetyl and acetone are two compounds that give butter its characteristic taste. Diacetyl acetone ఈ రెండు కూడా ఫ్లేవరింగ్ ఏజెంట్స్. సో టేస్ట్ లో ఎలా ఉంటుంది, బటర్ టేస్ట్ అనేది వస్తుంది. At a low levels, diacetyl contributes a slipperiness to the feel of the alcoholic beverage in the మౌత్. సో లో కాన్సన్ట్రేషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఏ ఫీలింగ్ జరుగుతుంది, మౌత్ లో దీన్ని తీసుకున్నట్లయితే ఆల్కహాలిక్ స్లిప్పరీనెస్ అనే ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. As levels increase, it imparts a buttery or butterscotch flavor. హై కాన్సన్ట్రేషన్స్ లో ఉన్నప్పుడు బటర్స్కాచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్ పాప్కార్న్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. సో పాప్కార్న్ ప్రొడక్షన్ ఇండస్ట్రీలో కూడా ఈ డయాస్టైల్ యూజ్ చేసుకుంటాం. బట్ దీని కన్సంప్షన్ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్కువ లంగ్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో థర్డ్ వన్ ఈజ్ ఐసోఅమైల్ ఎస్టేట్. సో దీనికి అనదర్ నేమ్ వచ్చేసి ఐసోపెంటైల్ ఎస్టేట్ అని కూడా అంటున్నాం. That is an organic compound that is the ester formed from isoamyl alcohol and acetic acid. So alcohol and acetic acid నుండి isoamyl acetate ని synthesize చేయొచ్చు. So it is a colorless liquid that is only slightly soluble in water. So colorless గా ఉంటుంది, ఇది వాటర్ లో స్లైట్ గా సాల్బుల్ అవుతుంది, బట్ సాల్బుల్ ఇన్ మోస్ట్ ఆర్గానిక్ సాల్వెంట్స్. సో ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ ఓడర్ విచ్ ఇట్స్ స్మెల్ ఇస్ సిమిలర్ టు బనానా. సో ఇప్పుడు ఈ ఐసోఅమైల్ ఎస్టేట్ ఉండేటటువంటి ఫ్లేవర్ అనేది బనానా ఫ్లేవర్. So its IUPAC name is 3-methyl-butyl estate. Its molecular weight is 130.19 gram per mole. So దీని యొక్క molecular formula is C7H14O2. సో స్ట్రక్చర్ ఆఫ్ ఐసోఅమైల్ ఎస్టేట్ తీసుకున్నట్లయితే ఎస్టేట్ అని అంటున్నాం కాబట్టి CH3COO. సో ఇదంతా కూడా ఐసోఅమైల్ గ్రూప్. సో కమింగ్ టు ఇట్స్ ప్రొడక్షన్, ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద యాసిడ్ catalyzed reaction. సో ఫిస్టర్ ఎస్టరిఫికేషన్ మెకానిజం ఫాలో అవుతుంది. దట్ మీన్స్ ఐసోఅమైల్ ఆల్కహాల్ అండ్ గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ ఈ రెండు కూడా యాసిడ్ catalyzed రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి మనకి ఈ ఐసోఅమైల్ ఎస్టేట్ ని సింథసైజ్ చేస్తుంది. సో ఇందులో మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ని తీసుకున్నట్లయితే క్యాటలిస్ట్ లో యాడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇట్ అక్కర్స్ న్యాచురల్ ఇన్ ద బనానా ప్లాంట్ లో మనకి ఇది న్యాచురల్ గా అప్టైన్ అవుతుంది. అలాగే సింథటిక్ గా కూడా దీన్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఇందులో మనం ఐసిటిక్ యాసిడ్ అండ్ ఐసోఅమైల్ ఆల్కహాల్, దిస్ వన్ ఐసోఅమైల్ ఆల్కహాల్ అండ్ ఎసిటిక్ యాసిడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేట్ H2S ఓవర్ హీట్ చేసినట్లయితే మనకి ఈ ఐసోఅమైల్ ఎస్టేట్ అనేది త్రూ డిహైడ్రేషన్ ప్రాసెస్ జరిగి సింథసైజ్ అవుతుంది. సో కమింగ్ టు ఇట్స్ యూజెస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్ఫర్ బనానా ఫ్లేవర్ ఇన్ ఫుడ్స్. సో ఫుడ్స్ లో చెప్పుకున్నాం కదా బనానా ఫ్లేవర్ ఉంటుంది దీనికి. ద నెక్స్ట్ వన్, పీర్ ఆయిల్ ఈజ్ కామన్లీ రిఫర్స్ టు ఏ సొల్యూషన్ ఆఫ్ ఐసోఅమైల్ ఎస్టేట్ ఇన్ ఇథనాల్ that is used as an artificial flavor. సో ఐసోఅమైల్ ఎస్టేట్ ఇన్ ఇథనాల్ తీసుకుంటున్నాం, దానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది వస్తుంది పీర్ ఆయిల్ తీసుకుంటుంది. సో అలా ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ సోల్వెంట్ ఫర్ సమ్ వార్నిషెస్ అండ్ నైట్రోసెల్యులోజ్ లిక్కర్స్ లో కూడా. సో వార్నిషెస్, నైట్రోసెల్యులోజ్ అండ్ లిక్కర్స్ లో సో యూజ్ చేస్తాం సాల్వెంట్ కింద, వన్ ఆఫ్ ద సాల్వెంట్ కింద. సో లిక్కర్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ హార్డ్ అండ్ పొటెన్షియలీ షైనీ ఫినిషెస్ అనమాట that are applied to materials. ఏ మెటీరియల్స్ వుడ్ కానీ మెటల్స్ కానీ అప్లై చేస్తాం. సో షైనింగ్ ప్రాపర్టీ వుడ్ ఆర్ మెటల్స్ కి రావడానికి యూజ్ చేసేటటువంటి షైనింగ్ ప్రాపర్టీస్ లో మన ఐసోఅమైల్ ఎస్టేట్ ని కూడా యూజ్ చేస్తాం వన్ ఆఫ్ ద సాల్వెంట్ కింద. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఇంటెన్స్ ప్లెజెంట్ ఓడర్, ఇట్స్ లో టాక్సిటీ. సో ఐసోఅమైల్ ఎస్టేట్ యూజ్ టు టేస్ట్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రెస్పిరేటర్స్ ఆర్ గ్యాస్ మాస్క్. సో ఐసోఅమైల్ ఎస్టేట్ ని దేనికోసం యూజ్ చేస్తాం, అలాగే ప్లెజెంట్ ఓడర్ బేస్ చేసుకుని దీనికి రెస్పిరేటర్స్ అండ్ గ్యాస్ మాస్క్ అనేవి ఏ విధంగా వర్క్ చేస్తున్నా దానికి ఎఫెక్టివ్నెస్ ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, లైమోనిన్. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ కలర్లెస్ లిక్విడ్ హైడ్రోకార్బన్ క్లాసిఫైడ్ యాజ్ ఏ సైక్లిక్ మోనోటెర్పిన్ అండ్ ఇస్ ద మేజర్ కాంపోనెంట్ ఇన్ ఆయిల్, సిట్రస్, ఫ్రూట్స్, ఫీడ్స్. సో ఎక్కడ మనకి ఉంటుంది, కలర్లెస్ గా ఉంటుంది, క్లియర్ సొల్యూషన్, ఇది హైడ్రోకార్బన్ కి సంబంధించింది, సైక్లిక్ మోనోటెర్పిన్. అలాగే ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ యొక్క పీల్స్ లో దొరుకుతుంది, వాటి ఆయిల్స్ లో ఈ లైమోనిన్ అనేది ఉంటుంది. డి ఐసోమర్ తీసుకున్నట్లయితే దీనికి ఐసోమర్స్ ఫార్మ్స్ ఉంటాయి, డి ఫార్మ్, ఎల్ ఫార్మ్ అని. అందులో డి ఫార్మ్ ఐసోమర్ తీసుకున్నట్లయితే మోర్ కామన్లీ నేచర్ లో మనకు అక్కడ అవుతుంది. ఎలాగా అంటే ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఆరెంజెస్ లాగా అక్కడ అవుతుంది అనమాట, ఫ్లవరింగ్ ఏజెంట్ అలా ఉంటుంది దానికి. ద లెస్ కామన్ ఎల్ ఐసోమర్ తీసుకున్నట్లయితే మింట్ ఆయిల్స్ లో ఉంటుంది అనమాట. డి ఐసోమర్ వచ్చేసి ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఆయిల్స్ ఇన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూజ్ చేస్తాం. ఎల్ ఐసోమర్ కనుక తీసుకున్నట్లయితే మింట్ ఆయిల్స్ ఫ్లేవర్ అనేది ఉంటుంది. అలాగే టర్పంటైన్ లైక్ వాటర్ కూడా ఉంటుంది ఎల్ ఐసోమర్ కి. సో కమింగ్ టు ఇట్స్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. సో బెంజియన్ రింగ్ ఉంటుంది, లోపల ఒక డబుల్ బాండ్, మళ్ళీ మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్.
మళ్ళీ దీనికి ఇందా వచ్చేసి ఈ విధంగా CH డబుల్ బాండ్ CH2 ఒకటి CH3 గ్రూప్ ఒకటి ఉంటుంది. సో దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C10H16, అలాగే మాలిక్యులర్ వెయిట్ వచ్చేసి 136.94 గ్రామ్ పర్ మోల్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ఐయోపాక్ నేమ్ వచ్చేసి 1-methyl 4-cyclohexene. సో ఎలా ఉంటుంది, దీని కలర్ వచ్చేసి పేల్ ఎల్లో లిక్విడ్ లో ఉంటుంది. సో లైమోనిన్ టేక్స్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ద పీల్ ఆఫ్ ద లెమన్. సో ఇక్కడ పీల్ ఆఫ్ ద లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ లెమన్స్ నుంచి మనం ఆయిల్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి లైమోనిన్ అనే పేరు వచ్చింది. So the coming to its production, it is formed from geranyl pyrophosphate via cyclization of a carbocation. సో జెరనైల్ పైరోఫాస్ఫేట్ అనేది ఒక రియాక్టెంట్, దాన్ని తీసుకుని సైక్లైజేషన్ చేస్తాం త్రూ కార్బోకేటైన్ ద్వారా చేసినట్లయితే లైమోనిన్ అనేది అప్టైన్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ఇట్స్ యూజెస్, ఇట్ ఈస్ కామన్ యాజ్ ఎ డైటరీ సప్లిమెంట్ అండ్ యాజ్ ఎ ఫ్రాగ్రెన్స్ ఇంగ్రీడియంట్ ఫర్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్. సో డైటరీ సప్లిమెంట్ కింద యూజ్ చేసుకుంటే అలా ఫ్రాగ్రెన్స్ ఇంగ్రీడియంట్ కొన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో ఫ్రాగ్రెన్స్ ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేసుకుంటాం. యాజ్ ద మెయిన్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ సిట్రస్ పీల్స్, D-limonene ఈజ్ యూజ్డ్ ఇన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సమ్ మెడిసిన్స్. సో ఇక్కడ D-limonene తీసుకున్నట్లయితే మన ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో అండ్ సమ్ మెడిసిన్స్లోనూ దీన్ని యూజ్ చేస్తాం. అలాగే ఇట్ ఈస్ యాడెడ్ టు క్లీనింగ్ ప్రొడక్ట్స్ సచ్ as హ్యాండ్ క్లీన్సర్స్ టు గివ్ ఏ లెమన్ ఆరెంజ్ ఫ్రాగ్రెన్స్. సో అలాగే క్లీనింగ్ ప్రొడక్ట్స్లో కూడా వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ కింద యూజ్ చేస్తాం, లెమన్ ఆరెంజ్ ఫ్రాగ్రెన్స్ అనేది ఉంటుంది వాటికి. ద L-limonene ఫామ్ తీసుకున్నట్లయితే దానికి పైన టర్పంటైన్ లైక్ వాటర్ అనేది ఉంటుంది. అలా ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సాల్వెంట్ ఫర్ క్లీనింగ్ పర్పసెస్ కూడా యూజ్ చేస్తున్నాం, సచ్ యాజ్ ద రిమూవల్ ఆఫ్ ఆయిల్ ఫ్రమ్ మెషిన్ పార్ట్స్ యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఏ రెన్యూబుల్ సోర్స్. సో మెషిన్ పార్ట్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఆయిల్ కూడా ఆ రిమూవల్ ఆఫ్ ఆయిల్ని క్లీన్ చేయడానికి మనకి దీన్ని క్లీనింగ్ ఏజెంట్ కింద యూజ్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సాల్వెంట్ ఫర్ ఫిలమెంట్ ఫ్యూజ్డ్ 3D ప్రింటింగ్. సో 3D ప్రింటింగ్ ప్రాసెస్లో వన్ ఆఫ్ ద సాల్వెంట్ కింద ఈ లైమోనిన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కమింగ్ టు ఇట్స్ రెఫరెన్స్ బుక్స్, FJ Vulture, ద స్టాండర్డ్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్, AI Vogel, a textbook of quantitative and organic analysis, CLBS edition. అలాగే quantitative analysis of drugs in pharmaceutical preparations, formulations by PD Sethi, CBS Publishers and Distributors, New Delhi. H. Edward, the chemical analysis of foods, examination of foodstuffs and detection of adulterants. అలాగే textbook of pharmaceutical analysis by K. Carnes, Vile International. So thank you all.